జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. డోర్ డెలివరీ సేవలను ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ వివరాలను వెల్లడించిన ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తెలుగు యూనివర్సిటీ ఏర్పాటుకి కృషి చేస్తా పరావస్తు చిన్నేసూరి జయంతోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ హామీ. మరో 24 గంటల పాటు ఉత్తరాంధ్రకు వర్షాలు, వాయుగుండంగా మారిన అల్పపీడనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ తన సేవలను విస్తృతం చేసింది. ఇప్పటి వరకు బస్టాండ్లకే పరిమితమైన కార్గో సేవలు ఇక నుండి ప్రజల ముంగిటకు రానున్నాయి. ఈ విషయమై సేవల గురించి తెలిపేందుకు విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా బస్ స్టేషన్లో పర్యటించి వసతులను ఉద్దేశించి ప్రయాణికుల నుండి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం డోర్ డెలివరీ సేవల పోస్టర్ని మంత్రి ఆవిష్కరించారు. సేవలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బస్ స్టేషన్ పరిధి నుండి 10 కిలోమీటర్ల వరకు ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ గూడ్ సర్వీస్ను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నూతన సేవలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో 700 నూతన బస్సులను రోడ్డెక్కించామని, త్వరలో మరో 500 బస్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీని అగ్రగామి సంస్థగా నిలిపేందుకు తామందరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజల పక్షాన పనిచేసే విధంగా ఈరోజు డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ను ఇక్కడ వైజాగ్ ద్వారకా టెర్మినల్లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు ఒక విడదీరాని అనుబంధం ఉంది. కుగ్రామాల నుంచి పట్టణాల వరకు పేద ప్రజల కోసం, అలాగే ఎవరైతే విద్యార్థులు అలాగే మన వృద్ధులకైతేనే ప్రతి ఒక్కరికి సేవలు అందించే మొట్టమొదటి సిస్టంలో ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉంటుంది. దానిలో భాగంగానే ప్రజాసేవ అలాగే ప్రజలను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కొత్తగా ఏవైతే సౌలభ్యంగా ప్రజలకు ఉంటాయో ఆ చర్యలన్నీ తీసుకునేదానికి ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా దెబ్బతింటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడిగా సమస్యలు మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు దోహదపడతాయో అవన్నీ చేసేదానికి యాజమాన్యం ముందుకు వస్తూ ఉంది. దానిలో భాగంగానే గత 2 రోజుల ముందే చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఏదైతే సమస్య నైట్ అలవెన్స్ ఉంటుందో దాన్ని కూడా ఒక జీవో తీసుకొని వచ్చి కార్మిక సోదరులు డ్రైవర్స్కు మంచి చేసే విధంగా చర్యలు తీసుకున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం ఘనత అని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నా మాటల్లో చెప్పాలంటే ఒక సంస్థ మనుగడ ఉండాలంటే దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో ప్రయాణికుడు అలాగే కార్మికుడు 2 కన్ను లాంటి వాళ్ళు. ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటే అప్పుడే ఆ సంస్థకు మనుగడ ఉంటుంది. ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు బాగుంటేనే ఎవరైతే ప్రయాణికుడు ఉంటారో వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేదానికి కూడా భద్రత నిబద్ధత కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మేము ఈ సంస్థను కాపాడుకుంటాం. ఇక్కడున్న ప్రయాణికులకు ప్రయారిటీ ఉంటుంది. ముందులాగా బస్ స్టేషన్లు రాబోయే కాలంలో ఉండవు. పెద్దల ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా వస్తున్నారు, భారతదేశంలో అగ్రగామిగా మన రవాణా సంస్థను తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా బస్సుల కొరత చాలా ఉందని చాలామంది మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దానిపై స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2-3 మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాబోయే కాలంలో విద్యుత్తో నడిచే బస్సులను కూడా ప్రవేశపెట్టేదానికి మా రవాణా సంస్థ చర్యలు తీసుకుంటా ఉంది. అప్పటికి ఈ సమస్యలు ఉండవు ప్రయాణికులకు. అలాగే మేము రక్షణ విషయంలో కూడా ముందు జరిగిన చిన్న పొరపాటును కూడా బేరీజు వేసుకొని ప్రయాణికుడి యొక్క భద్రత ముఖ్యంగా ఒక కులబద్ధగా పెట్టుకొని రాబోయే కాలంలో కూడా పనిచేస్తాం. అలాగే మన రాష్ట్రంలో గత 6 నెలల్లోనే సుమారు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 700 బస్సులను కూడా కొత్త బస్సులను రోడ్డుపైకి తేవడం జరిగింది.
ఇంకా ఒక 550 బస్సులను కూడా అతి త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీలో చేర్చేదానికి సిద్ధమవుతున్నాం. ముఖ్యంగా ఈరోజు రవాణా శాఖ పరంగా చెప్పాలంటే ఆటోలు అలాగే ప్రైవేటు వాహనాల దాటికి ఇప్పటికి కూడా ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉందంటే ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆదరణ ఇప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ మీద తగ్గలేదు. మేము ప్రజల తరఫున అలాగే కార్మికుల తరఫున ఒకటే చెప్తున్నాం, ఈ సంస్థను రక్షించుకుంటే వేలాది మందిగా ఉన్న కార్మికులకు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. సంస్థ మనుగడ బాగుంటేనే రేపు రాష్ట్రంలో కూడా జరగబోయే కాలాల్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కూడా పెను మార్పులు వస్తాయి. అలాగే రాబోయే కాలంలో తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీని అగ్రగామిగా తీర్చిదిద్దే విషయంలో మా యాజమాన్యం అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని గర్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడంలో జరుగుతున్న జాప్యానికి కారణమేంటని అడిగిన ఒక విలేకరి ప్రశ్నకు మంత్రి తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ఉచిత బస్సు పథకం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మాట దాటేశారు. గత ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే పెన్షన్లు ఇచ్చాం, స్కిల్ సెన్సెస్ జరుగుతూ ఉంది, ఉచిత ఇసుక ఇచ్చాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు పెండింగ్లో ఉన్న 2-3 కార్యక్రమాల ఉచిత బస్సు కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే రోజుకి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో కూడా ఈరోజు కర్ణాటకలో ఉచిత బస్సు సర్వీస్ ఇస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చే రోజుకి ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా సంసిద్ధంగా అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కన్నవారిని ఉన్నవూరిని విడిచి పొట్టకూటి కోసం అప్పులు చేసి విదేశాలకు వెళ్లి అక్కడ నానా ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది యువకులు ఉసురు పోసుకుంటున్న ప్లేస్మెంట్ సంస్థలపై ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోవటం లేదన్న ప్రశ్నకు జవాబు శూన్యం. అలాంటి యువకుల జాబితాల్లో మరికొంతమంది చేరారు. విశాఖ ఆటోనగర్లో కొన్ని ప్లేస్మెంట్ సంస్థల కారణంగా యూరోప్ దేశంలో వారు పడుతున్న నరకయాతనను సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందరికీ నమస్తే అండి. నా పేరు రాము. మేమైతే యూరోప్ వచ్చాము. యూరోప్ వచ్చాం కానీ యాక్చువల్లీ మేము కొన్ని ఏజెన్సీని నమ్ముకొని వచ్చాము దూరం. అక్కడ దగ్గర మా దగ్గర వాళ్ళు 5 lakhs తీసుకున్నారు. 5 లక్షలు అయితే మేము కట్టించి వచ్చామండి దూరం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటున్నారంటే పని అది లేదు, మాకు సంబంధం లేదు, మేము పంపించిన అంతవరకే మీకు అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు మాకు చెప్పడం ఏంటంటే మమ్మల్ని పంపించినప్పుడు మీకు పని అది ఇస్తారు, అక్కడ అన్నీ ఇస్తారు, నెలకు మీరు డబ్బులు పంపించుకోవచ్చు ఇంటికి అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా 2 years కాంట్రాక్ట్ అది అన్నారు. కానీ మేము వచ్చిన చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ అంతా రేట్లు కూడా చాలా ఎక్కువ. చూడండి, ఇక రోడ్డు మీద వదిలేశారు మమ్మల్ని. ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా రోడ్డు మీద వదిలేశారు. 3 ఆర్డర్లు అవుతుంది. ఇప్పటివరకు డబ్బులు అయితే ఉన్నాయి మా దగ్గర, అలాగే తిన్నాము డబ్బులతో. ఇప్పుడు డబ్బులు లేక మా దగ్గర కరెక్ట్గా 20 రూపాయలు ఉంటే చూడండి బ్రెడ్ కొనుక్కున్నామండి. బ్రెడ్ అది 3 రూపాయలు. ఇక వాటర్ బాటిల్ మేము తెచ్చిందే ఉంది. వాటర్ ఎక్కడొక్కడ పెట్టుకోవడం, బ్రెడ్ 2 ముక్కలు తినడం, మళ్ళీ ఎక్కువ తింటే అయిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నామండి. మమ్మల్ని పంపించిన వారు ఎవరో అంటే మన వైజాగ్లోని ఆటోనగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ అయితే విజయదుర్గ, మోహను, అఖిల్ అండి వాళ్ళ పేర్లు, 2 వైఫ్ అండ్ హస్బెండ్స్. తర్వాత రాంబాబు అండి, సాయి ప్లేస్మెంట్స్. రాంబాబు కొత్తగా ఇన్స్టిట్యూట్ కట్టాడు ఆటోనగర్లో మా అందరిగా డబ్బులు తీసుకొని. ఆ తర్వాత వినోద్ అండి, వినోద్ ఆయన కేరళ, ఆయన ఒకడండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే మమ్మల్ని బెదిరిస్తున్నారన్నమాట, మీ ఫ్యామిలీకి అటాక్లు చేస్తాము అది ఇది అని చెప్పేసి వాళ్ళు. అందుకని భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామంటే డబ్బులు కూడా లేవండి మాకు. అక్కడ తిన్నా కూడా డబ్బులు లేవు. చాలా చలి. ఇక్కడ -5 -6 ఉందండి. ఏదైనా రైల్వే స్టేషన్లోకి వెళ్ళడం, ఏదైనా బస్ స్టాప్లోకి వెళ్ళి పడుకోవడం నైట్ టైం అలా చేస్తున్నాము. ఇంక వాటర్ బ్రెడ్ అండి మాకు. అది అయిపోతే రోడ్డు మీద పడిపోతాం. ఇంకా ఉన్నాయి కూడా కొంచెం షేర్ చేయండి సార్. ఇది వాళ్ళ వరకు వెళ్ళేంత వరకు కొంచెం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి. ఇది తెలుగు సాహితీవేత్త, తెలుగు తల్లి ముద్దుబిడ్డ పరవస్తు చిన్నయ్య సూరి జయంతి వేడుకలు విశాఖ పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. చిన్నయ్య సూరి వారసుడు పరవస్తు విద్యాపీఠం తెలుగుదండు వ్యవస్థాపకులు సూరి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జయంతి వేడుకల్లో భాగంగా చిన్నయ్య సూరి పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త పేరి రవికుమార్కి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీలిచంద్రిక వంటి బృహత్తర వ్యాసాలను తెలుగు జాతికి అందించిన మహానీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అందించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అలాగే తెలుగు భాష కోసం చిన్నయ్య సూరి చేస్తున్న పోరాటం అభినందనీయమని ప్రశంసించారు.
ఆ మహానీయుని పరంపరను కొనసాగిస్తూ తెలుగు భాష పట్ల ఆయనకున్న ప్రేమను చాటుకున్న సూరి ఎందరికో ఆదర్శమని చెప్పుకొచ్చారు. తన పూర్వీకుల లక్ష్యాన్ని, ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న సూరికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం తెలుగు భాషకు ఆదరణ కరువవుతుందని చెప్పొచ్చని, అటువంటి విపరీత పోకడలకు ప్రభుత్వం కారణమంటే అది ముమ్మాటికి తప్పేనని అన్నారు. అందుకు భాగంగా ముందుగా భాషపై ప్రజల్లో చైతన్యం రావాలని, అందుకోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయ పునఃప్రారంభానికి తన వంతు కృషి చేస్తానన్నారు. చూసినటువంటి వ్యక్తిని నేను, అది ఒక ప్రధానమైన కారణం అయితే, రెండోది చాలా కాలం తర్వాత పెద్దలు ఆచార్య పేతవోలు రామబ్రహ్మం గారిని చూసే అదృష్టం కలుగుతుందనేటువంటి ఆలోచనతో కూడా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. సూరి గారి విషయంలో నాకు ఒక ప్రత్యేకత కనపడింది. సరే, ఆయన తెలుగు భాష గురించి చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సాధారణంగా ఒక లబ్ధప్రతిష్ఠులైనటువంటి కుటుంబంలో వారు చేపట్టినటువంటి కార్యక్రమాల నిర్వహణ అనేటువంటి దాన్ని, తర్వాత వచ్చేటువంటి ఆ పరంపరలో వచ్చేటువంటి వారసత్వంగా వచ్చేటువంటి వ్యక్తులు, వారసులు, వారు వివిధ కారణాల వల్ల వేరే వేరే వ్యాపకాల్లో ఉండటం వల్ల వారి పెద్దలు చేసినటువంటి కార్యక్రమాలను కొనసాగించేటువంటి అవకాశం చాలా తక్కువగా లభించేటువంటి సమయంలో వారి యొక్క వృత్తి, ప్రవృత్తి రెండు కూడా తెలుగు భాషకు అంకితం చేయాలనేటువంటి ఆలోచన చేసి, తమ పూర్వీకులైనటువంటి పరవస్తు చెన్నై సూరి గారు ఏ కార్యక్రమాన్ని అయితే చేపట్టారో ఆ పరంపరను కొనసాగించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ వరకు కూడా ఆ కార్యక్రమాలను నిర్వహిస్తడం అనేది ఇది ఒక ప్రత్యేకత ఆయనకి మాత్రమే లభించిందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ రాపర్తి జగదీష్ ఆధ్వర్యంలో క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయనతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు పాల్గొన్నారు. జామి మండలం తలమండ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఉప్పలపాటి వెంకటపతిరాజు భార్య విజయశ్రీ జ్ఞాపకార్థం ఈ క్యాన్సర్ హాస్పిటల్కు ఆర్థిక సహాయంగా 10 కోట్ల రూపాయలను నిర్మాణానికి విరాళం ఇవ్వడం ఆయన ఉదార స్వభావానికి నిదర్శనమని మంత్రి కొనియాడారు. ఉత్తరాంధ్రలో ఎక్కడా లేనటువంటి అధునాతన పరికరాలు, అమెరికా టెక్నాలజీలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు ఇక్కడ అందుతాయని ఆయన పేర్కొన్నారు. కొత్తవలసలో మనం చూస్తున్నాం జగదీష్ గారు ఎటువంటి సర్వీస్ చేస్తూ ఉన్నారు. చాలామందికి ఆర్టిఫిషియల్ లిమ్స్లో కావచ్చు, లేకపోతే హెల్త్ ఆర్థో ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ సర్వీస్ చేస్తున్నారు. ఈరోజు ఆయన పైన ఒక నమ్మకం మన విజయనగరం జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఎలాగైతే నమ్మకం కలిగిందో, ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఎన్ఆర్ఐ రాజుగారు అలమండ నుంచి గ్రామస్తులైన 40 years బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళ మిసెస్ పేరు మీద విజయశ్రీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అని ఒక పెద్ద ఎత్తున 100 bedded హాస్పిటల్ ఇక్కడ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి పెద్ద ఫిలాంథ్రఫిక్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాని నిమిత్తమై ఈరోజు ఓపెనింగ్కి నన్ను గౌరవ శాసనసభ్యులు లలితమ్మ గారు, అలాగే అతిథి గజపతిరాజు గారు ముగ్గురు కలిపి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎన్ఆర్ఐస్ సొంత ప్రాంతానికి, సొంత దేశానికి చాలామంది చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా కార్యాచరణ చేయడానికి కూడా ఒక ముందు ఆలోచన, ఒక మొదటి అడుగు వేయడం కష్టమైన తరుణమే. కానీ ఈరోజు రాజుగారి ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఆయన, వాళ్ళ డాటర్స్ ఇద్దరు, అలాగే వాళ్ళ అన్నదమ్ములు, ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద వాళ్ళు ఫ్యామిలీ కాంట్రిబ్యూషనే కాకుండా యూఎస్లో ఉన్న ఇతర డిపార్ట్మెంట్స్, ఇతర ఆర్గనైజేషన్స్తో కూడా కలిపి ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ హాస్పిటల్కి, ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున క్యాన్సర్ పేషెంట్స్కి ఒక పెద్ద ఎత్తున సర్వీస్ ఇవ్వాలన్న మోటివ్తో ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి వారి ప్రత్యేకమైన వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు గ్రామాల వారీగా ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా పెందుర్తి మండలం గోరపల్లి గ్రామ సచివాలయంలో సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జె సీతారామరావు విచ్చేసి రైతుల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ సదస్సులు ఎంతో దోహదపడతాయని అన్నారు. వంశపారపర్యంగా చెందవలసిన భూ హక్కు కల్పించడానికి, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఈ సదస్సు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సదస్సులో ఎంఆర్ఓ ఆనంద్ కుమార్, గ్రామ సర్పంచి గొలపల్లి శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు కరక, దేముడు, సిరికి అవతారం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో రైతులు అంటే భూ యజమానులు ఎదుర్కొన్నటువంటి సమస్యలని వారి దగ్గర తీసుకొని, ముఖ్యంగా భూములు అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు వారి పేరు మీద మార్చుకోవటం, మ్యుటేషన్స్ సంబంధించినటువంటి పెండింగ్ ఏమైనా ఉన్నాయో రైతులకి సంబంధించి అవి మ్యుటేషన్స్ పరిష్కారం చేయటము, అదేవిధంగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో వారి భూ యజమానులు చనిపోయినప్పుడు పౌతీ కేసుల ద్వారా వాళ్ళ వారసులకి మార్పు చేయటము, అదేవిధంగా భూ కొలతల్లో రీసర్వేలో వచ్చినటువంటి భూముల్లో కొలతలు, భూ విస్తీర్ణంలో తేడాలు వాటినన్నిటిని కూడా సరిచేయటము, అదేవిధంగా ప్రజలకి 1B అడంగలు అన్నీ కూడా అందుబాటులో ఉంచి వాళ్ళు పరిశీలన చేసుకోవడానికి అవకాశం కల్పించటము, అదేవిధంగా ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో వాటిని ఏమైనా ఆక్రమణలు ఉంటే ఆక్రమణలు గుర్తించి వాటి మీద కూడా చర్య తీసుకుని ఆక్రమణని తొలగించే ప్రక్రియ చేపట్టడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అన్నీ ఈరోజు 6వ తారీఖు నుంచి, అంటే మన దగ్గర పెందుర్తిలో 10వ తారీఖు నుంచి గ్రామ సభలు మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మ్యుటేషన్స్కి సంబంధించి ఎక్కువగా వస్తున్నాయి. అట్లనే రీసర్వేలో జరిగినటువంటి తప్పుల్ని సరిచేయమని కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు. అట్లనే కమ్యూనిటీ పరంగా ఇప్పుడు ఇక్కడ గొర్రెపాలెంలో చెప్పినట్లుగా ఈ చెరువుల యొక్క విస్తీర్ణాలు సరిహద్దుల్ని నిర్ణయించమని, అదేవిధంగా ఎప్పుడూ వంశపారంపర్యంగా కొనుక్కున్నటువంటి భూముల మీదకి ఎప్పుడు ఆ పాత రికార్డులో ఉన్నటువంటి యజమానులు వచ్చేసి ఇట్లా ఇబ్బందులుగా కలగజేస్తున్నటువంటి ఇటువంటి సమస్యలు ప్రతి గ్రామంలో కూడా వస్తున్నాయి. ప్రతి దాని మీద కూడా మనం చర్య తీసుకోవడానికి ఆన్లైన్లో వాటన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేసేసి వారికి రసీదులు వారికి అందజేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి స్వాధీనం భారీగా జరిగింది. గొలుగొండ, కేడిపేట పోలీసుల డైనమిక్ వెహికల్ చెకింగ్లో మధ్యప్రదేశ్, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన 2 వ్యక్తుల నుండి 450 కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తున్న అశోక్ లియాన్ గూడ్స్ వ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు నర్సీపట్నం పోలీసులు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ చిత్రకొండ ఏరియా వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాల్లో గంజాయిని సేకరించి దాన్ని గూడ్స్ వ్యాన్లో పై భాగంలో ఏర్పాటు చేసిన ఐరన్ మెస్లో వాటిని తార్పాలతో కప్పి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దారకొండ రొంపుల ఘాట్ రోడ్ మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా గొలుగొండ మండలంలో చిన్నైపాలెం ఫారెస్ట్ ఏరియా గ్రామ శిరువారులో నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ, కేడిపేట ఎస్ఐలతో పాటుగా 2 పోలీస్ స్టేషన్లోని సిబ్బంది సమయస్ఫూర్తితో ముద్దాయిలను అరెస్టు చేశారు. 24/7 మానిటరింగ్ చేస్తున్నారు. మా జిల్లా నుంచి ఎటువంటి గంజాయి వెళ్లకుండా పక్కాగా గంజాయి రహిత జిల్లాగా మేము చేద్దామని జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున మీకు తెలియజేస్తున్నానండి. ఇది పక్కా సీనియర్ ఆఫీసర్స్, ఇది ఛాలెంజ్ టాస్క్. మాకు నర్సీపట్నం సబ్ డివిజన్ సార్ మాకు ఎప్పుడు కూడా ఇది గైడ్ చేస్తుంటారు. మా ఎస్పీ సార్ కూడా, మా డిఐజీ సార్ కూడా, అందరికీ నమస్కారాలండి. ఇంకా దీనిలో భాగంగా ఎంతమంది ఉన్నారో ఈ సాంకేతిక సిడిఆర్ అనాలిసిస్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామండి. ఇందులో జిల్లా ఎస్పీ గారు తరచుగా ఈ చెక్ పోస్టులు విజిట్ చేయటం, ఈ గవర్నమెంట్ చెక్ పోస్ట్ కానీ ఇటు దేవారం చెక్ పోస్ట్ కానీ విజిట్ చేయటం, అక్కడ ఉన్న సిబ్బందికి వర్కింగ్ కండిషన్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండి
డైలీ బేసిస్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. ఇంచుమించు ప్రతిరోజు లేకపోతే 2 రోజులకు ఒకసారి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇక్కడ చెక్ పోస్టులో సిబ్బంది అలర్ట్గా ఉండటం వల్ల అక్కడ రోడ్డు దిగి పొలాల మీదుగా చెక్ పోస్ట్ దాటుకుని వస్తున్నారు. కొత్త వినూత్న పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ రూట్లు అవాయిడ్ చేసి చెక్ పోస్ట్ ఉన్న రూట్ని అవాయిడ్ చేసి, అలాగే గొల్గొండ ఎస్ఐ గారు కూడా దీంట్లో ఉన్న బ్యాక్వర్డ్ లింక్స్ని తీసుకురావడం, అలాగే ఈ కేసులే కాకుండా ఇంతకు ముందు కూడా కేసుల్లో కూడా ఈ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ చక్కటి సమన్వయంతో పనిచేస్తూ, సమ్మతితో కూడా పనిచేస్తూ ఈ అచీవ్మెంట్ని సాధించగలిగారు. రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలో చిరుజల్లులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని, మరో 24 గంటల్లో దాని దిశ మార్చుకొని ఉత్తర దిశగా పయనించనున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. దక్షిణ కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం అది నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ అది ఈరోజు ఉదయానికి సుమారు వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. అది నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లో నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ డిప్రెషన్గా మారి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉండే అవకాశం ఉంది. ఆ తదుపరి నెక్స్ట్ 24 అవర్స్లో ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ ఇన్ ఏ నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్. అంటే మనకి కొంచెం పక్కకి అనమాట, కొంచెం స్లైట్గా కరెక్ట్ తీసుకోవడం అనమాట. అంటే డబ్ల్యూసీ బేలో వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ నెక్స్ట్ 12 అవర్స్లో డిప్రెషన్గా మరి నెక్స్ట్ 24 అవర్స్ పీరియడ్లో అది మరలా డైరెక్షన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది, అది డిప్రెషన్గానే. సో దీని పరిస్థితులు ఇప్పుడున్న కండిషన్స్ దృష్ట్యా మనకి ఇప్పుడు ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాల్లో ఒక మాస వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కూడా జల్లులు, అలాగే కొన్ని ఉత్తరాంధ్ర వరకు అయితే మటుకి హెవీ రైన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఈ రోజు కూడాను. ముఖ్యంగా అయితే చూస్తే ఇటు కాకినాడ, యానం, నెక్స్ట్ అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్తీపురం, మన్యం అండ్ శ్రీకాకుళం ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ విండ్ స్పీడ్స్ కూడా గాలి తీవ్రత కూడా 40 నుంచి 50 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అది సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గెస్టింగ్ టు 60 కిలోమీటర్స్. అందుచేత ఈ పరిస్థితి మొత్తం ఎంటైర్ కోస్ట్లో ఉన్నటువంటి ఇటు దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర కోస్తా ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా ఎవరికి వేట వెళ్ళదని చెప్తున్నాం. అలాగే నిన్న మనం పోర్ట్స్కి నౌకాశ్రయాలకు ఏవైతే మనం 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చామో అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ పోర్ట్స్ అన్నీ కూడా స్క్వాలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ మోర్ దాన్ 40 km/h రికార్డ్ అవుతున్నాయి. అలాగే సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఇటు సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ నుంచి డబ్ల్యూసీ బే అంటే మనకి ఆంధ్ర కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్ ఈజ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్, అక్కడ సీ రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కండిషన్స్ దృష్ట్యా ఈ పోర్ట్ సిగ్నల్స్ కూడా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టమ్ దృష్ట్యా నెట్ రోజున మనకి ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాల్లోనూ కూడా పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ నమోదవడం జరిగింది. అత్యధికంగా చూస్తే ఇటు విజయనగరం జిల్లాలో అయితే ఎక్కువ చాలా ప్లేసెస్లో 4 నుంచి 5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెంటాడలో అయితే 6 సెంటీమీటర్స్ వర్షపాతం మెంటాడ. నెక్స్ట్ బొండాపల్లిలో 5 సెంటీమీటర్స్, నెల్లిమర్లో కూడా 5 సెంటీమీటర్స్, అలాగే ఈవెన్ ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డోర్ డెలివరీ సేవలను ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ వివరాలను వెల్లడించిన ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తెలుగు యూనివర్సిటీ ఏర్పాటుకి కృషి చేస్తా పరావస్తు చిన్నేసూరి జయంతోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ హామీ. మరో 24 గంటల పాటు ఉత్తరాంధ్రకు వర్షాలు, వాయుగుండంగా మారిన అల్పపీడనం.
జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.